నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే ఈడీ రంగంలోకి దిగింది. దాదాపు ఈ రోజు పొద్దున మనం చూసుకుంటే శంషాబాద్ ఒక ఫామ్ హౌస్లో 11 కోట్లు దొరికాయని చెప్పేసి అంటున్నారు. 12 పెట్టెల్లో 11 కోట్లు. సో వాస్తవానికి లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి లేదా భారతిరెడ్డి అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంకో కొత్త సంచలన విషయం ఏంటంటే, నిన్న చెప్పినట్టు బైరెడ్డి శబరి గారు లిక్కర్ స్కామ్ కన్నా 10 రెట్లు పెద్దది అని చెప్పేసి అంటూ బియ్యం స్కామ్ అని చెప్పేసి అన్నారు. సో దాంట్లో అంతిమ లబ్ధిదారుడు జగనే. అదేవిధంగా చూస్తుంటే క్వార్ట్స్ మైనింగ్ సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి కూడా ముడుపులు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళని చెప్పి సంగతి తెలుస్తుంది. ఇవే కాకుండా లిక్కర్ స్కామ్లో డెన్లన్నీ ఖాళీ చేసి తాడేపల్లికి షిఫ్ట్ చేశారా, లేదంటే మనకు యలహంకకు షిఫ్ట్ చేశారా, లేదంటే రాష్ట్రాలు దేశాలు దాటిలే అనేది ఒక క్వశ్చన్. సో మొత్తానికి 11 కోట్ల నుంచి ప్రారంభమైనటువంటి ఈడీ సోదాలు ఎక్కడితో ముగియనున్నాయి? నిజంగా జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడా లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడండి ఎలా ఉందంటే, సినిమాకి పేర్లు మారుతున్న హీరో ఒకడే అంటారు చూడండి. ఒక హీరో ఒక 5-6 సినిమాలు చేస్తే 5-6 సినిమాల్లో అతనే హీరో, పేర్లు మారినాయి. సేమ్ అంతే అండి ఇక్కడ కూడా. మైనమైనా అదే హీరో, అదే డైరెక్షను. లెక్కరైనా అదే హీరో, అదే డైరెక్షను. భూములైనా అదే హీరో, అదే డైరెక్షను. బియ్యమైనా అదే హీరో, అదే డైరెక్షను. ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రొడ్యూసర్ ఉండడు. పెట్టుబడి లేని వ్యాపారాలు కదండి ఇవన్నీ. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ₹1 పెట్టుబడి లేకుండా ఎలా ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టేయచ్చు. అతనికి ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ అనుభవం ఉంది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 42,000 కోట్ల అవినీతి అక్రమార్జన చేశాడు అని ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవన్నీ విచారణలోనే బెయిల్ మీద ఉన్నాడు. సో అతనికి అది అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఆ అనుభవాన్ని తీసుకుని డైరెక్ట్గా తానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మరి దాన్ని ఎంత ఇంప్లిమెంట్ చేస్తుంటాడు అంటారు? మీరు ఊహించగలరా? అది పరిస్థితి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎంత జరిగి ఉండొచ్చు అంటే, మీకు కానీ నాకు కానీ ఎవరికి కానీ ఊహకందనంత జరిగి ఉండొచ్చు. ఇంతగా ఆ మాట అనాల్సి వస్తుందంటే, ఇవాళ 3,000 కోట్లు అఫీషియల్గా మనకి 3,500 కోట్లు చిల్లరంతో మనకు కనిపిస్తున్న విషయం ఇది. ఏది సిట్ దర్యాప్తులో బయటపడ్డాయి. అది ఏంటి? ఒక చిన్న వింగ్. ఆ వింగ్ ఏంటి? ఆథరైజ్డ్గా డిస్టిలరీస్ నుంచి ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో వీటి నుంచి అఫీషియల్గా వచ్చిన 20% ఏదైతే ఉడుపులో కప్ప ఉందో దాని నుంచి వచ్చిన ఆధారాలతో ఉన్న అమౌంట్ ఇది. ఇంతే. అది ఇంకా కొండంత ఉంది అని అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో పురంధరేశ్వర చెప్పింది 30,000 నుంచి 40,000 కోట్లని, షర్మిల గారు చెప్పింది 1,00,000 కోట్లు అని అంటున్నారు. సో ఇంకా ఒక మాట దగ్గర ఆగట్లేదు ఇవి. దీన్ని బట్టి చూస్తుంటే మీరన్నట్టు 1,100 కోట్ల దగ్గర మొదలు పెడితే 11 లక్షల కోట్ల వరకు కూడా దీనికి అన్ని లెక్క కట్టుకుంటే వస్తుందా అన్నట్టు ఉంది. ఇవాళ నిజం చెప్పాలంటే నిజంగా మ్యాచింగ్ 11 అని ఎందుకు వచ్చిందో తెలియదు కానీ 12 లక్షల కోట్లు అప్పెట్టి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ఈ అవినీతి అంతా నిజంగా రికవరీ చేయగలిగితే, రికవరీ చట్టం ప్రకారం అది జరిగిద్దా లేదా తర్వాత విషయం అండి. చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్కడి మీద ₹1 అప్పు ఉండదు. 12 లక్షల కోట్లు పైమాట వీళ్ళు దోషిసి ఉంటారనుకుంటే 12 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద అప్పు ఉందంటే నిజంగా ఆ 12 లక్షల కోట్ల అప్పు ఎందుకు వచ్చింది? మీరు దోచిందే కదా. మీరు దోచిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజల ఆస్తి. అంటే ప్రజల్ని అప్పుల్లోకి నెట్టడం అనేది ఏదైతే ఉందో 12 లక్షల కోట్లు, వాళ్ళ అప్పుల్లోకి 12 లక్షల కోట్లు నెట్టి ఆ 12 లక్షల కోట్లు మీరు పక్కన పెట్టారు, మూటలు కట్టి పక్కన పెట్టుకున్నారు. మీరు అన్నట్టు ఇది దేశాలు ఖండాంతరాలు కూడా దాటిపోయింది. అంటే ఆ మధ్యన ఎవరో అన్నారు 2,000 పెట్టి ఒక దీవినే కొనేపోతున్నాడని. అంటే దీవిని కొనేసి కాలకేయుళ్ళకి అక్కడే ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడా? ఎవరో నిత్యానంద్ ఎవరో కొన్నట్టు ఆయన ఒక సొంత రూలు, ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అంటున్నారు. అలాగే ఈయన కూడా ఒక రూలు, ఒక రాజ్యాంగం పెట్టుకుని ఒక కాలకేయ వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక నియంతలాగా అక్కడ పరిపాలన చేసుకుంటాడా అని అనుకునే పరిస్థితులు కనపడుతుంది. అంటే ఇప్పుడు అన్ని సిట్ దర్యాప్తు అయిపోయింది, రేపు ఈడీ కూడా రాబోతుంది అంటున్నారు, సిబిఐ కూడా వస్తుంది అంటున్నారు. సిబిఐ ఎందుకంటే 30,000 మరణాలు, దాని కారణాలు ఇవన్నీ అక్కడ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈడీ చాలా ఫైళ్ళని స్టడీ చేయడం మొదలుపెట్టింది. రేపో మోపో ఈడీ కూడా డైరెక్ట్ ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది అంటున్నారు. ఓ పక్కన ఛార్జ్ షీట్ ప్రిలిమినరీ అయ్యింది, ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చేదానికి ఇంకా 60 రోజులు అనుకుంటే అది కూడా దగ్గరలోకి వచ్చేస్తుంది. అన్నీ దగ్గర ప్రతిదీ దగ్గర పడిపోతుంది. అంటే ఉత్కంఠ కలిగించే విధంగా ఉంది సినిమా ఇది. క్లైమాక్స్కి వచ్చే ముందు ప్రీ క్లైమాక్స్లో ఉన్న సిట్యుయేషన్ ఇది. సో అందులో భాగంగానే ఇవాళ మన నిన్న 2 రోజుల క్రితం డైరెక్ట్గా గవర్నర్ గారిని కలిసిన పరిస్థితి. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందండి? ఇవాళ ఆయన కనీసం జలుబు లేదు, దగ్గు లేదు, ఏమీ లేదు. అంత 2 రోజుల ముందే తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళి వచ్చిన వ్యక్తి. మరి అలా నిజంగా ఏదైనా అనారోగ్యం అంటే అక్కడ సీఎం గారికో లేదా డిప్యూటీ సీఎం గారికో మంత్రులకో ఎవరికొకరికి దాని సమాచారం ఉంటుంది, లేదా హెల్త్ బులెటిన్ ఉంటుంది. ఏదీ లేకుండా ఆయనకి ఏదో ఉందని మీరు అనుకుని వెళ్ళిపోవడం ఏంటి? వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి గంటన్నర ఉంటుందండి ఏమన్నా పరామర్శ చేయాలంటే. మీకు ఏమైనా ఆరోగ్యం బాగుందా లేదా అని అడగడానికి లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 నిమిషాలు చూసి పంపిస్తాడు మనని. అలాంటిది గంటన్నర మన ఏ డాక్టర్ని అడుగుతాడండి మంచి చెడ్డ?
అది ఇక్కడ మీరు అన్న తర్వాత నాకు ఇంకొక డౌట్ వచ్చింది. చెప్పండి. ఏంటి అంటే గవర్నర్ గారికి సంబంధించి వెళ్ళింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ భారతిరెడ్డి గారు. కానీ ఇదే శ్రీవారికి సంబంధించి ఏదైతే బ్రహ్మోత్సవాలు కావచ్చు ఇంకోటి ఏదైనా సరే సింగిలే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కానీ భారతిరెడ్డి గారితోనే ఎందుకు వెళ్ళాడు అంటే 17A గురించి మాట్లాడడానికి వెళ్ళాడా? ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టు అన్నీ కూడా దగ్గర పడ్డాయి. సో అన్నీ దగ్గర పడుతున్న టైంలో తన టైం దగ్గర పడిందని చెప్పేసనే గవర్నర్ గారి దగ్గరికి వీరిద్దరు కలిసి వెళ్ళారా అంటే ఏమంటారు? రెండు ఉన్నాయండి. 17A అనేది ఇవాళ విచక్షణాధికారం గవర్నర్ గారి చేతిలో ఉంది. గతంలో ఈ 17Aని ప్రయోగించకుండానే దాని ప్రస్తావన తేకుండానే చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేశారు. ఎవరు? జగన్ గారి మాటల్లో. లోపల నిర్దాక్షిణ్యంగా 53 రోజులు రిమాండ్లు పెట్టారు. అసలు ఎఫ్ఐఆర్ లేదు, ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు. కేసే లేకుండా ఏమీ లేకుండా ఆయన అలా చేయగలిగారు. సో దాన్ని బట్టి అలా చేయగలిగాం కాబట్టి మేము ఇవాళ అదే విధంగా మా మీద అదే ప్రయోగం చేస్తే అనే భయాందోళన ఉంటుంది కదండి జగన్మోహన్ రెడ్డిలో. సో 17Aని పక్కన పెట్టి అరెస్ట్ చేస్తారా, లేదా 17Aని పరిగణలో తీసుకొచ్చి గవర్నర్ పర్మిషన్ తీసుకుని వెళ్తారా? రెంట్లో ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ కూటమి ప్రభుత్వం గవర్నర్ని సంప్రదించకుండా అరెస్ట్ చేస్తుందని అనుకోను. ఎందుకంటే అన్ని సక్రమంగా చేసే పద్ధతి ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి. సో అందుకోసం అని చెప్పేసి ఈ 17A విషయంలో మాకు కొంత సొంత వెసులుబాటు మీ నుంచి సానుకూలత అని వేడుకోలు కోసం వెళ్ళటం కూడా జరిగిందా అని అనుకోవచ్చు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి మధ్యవర్తులు లేకపోయారు. ఈయన మిథున్ రెడ్డి పక్కన ఎక్కడో అరెస్ట్ అయి ఉన్నాడు. విజయసాయి రెడ్డి గొడ్లిప్పేస్తారని ఇంకో ఆయన గొడ్లిప్పిన ఎక్కడ తిరుగుతున్నాడు. అసలు ఎంపీలు అనేవాళ్ళు లేనే లేరు, వాళ్ళకి పార్లమెంట్లో లేరు, అక్కడ ఢిల్లీలోనూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో అగమ్యగోచరంగా ఉన్న ఈ పార్టీని మరి ఇక్కడ కేంద్రానికి తన మొర వినిపించుకోవడం కోసం మధ్యవర్తిత్వంగా తన గోడను అక్కడ వెళ్ళబుచ్చుకున్నాడా అని కూడా కొంతమంది మాట్లాడతారు. అయితే ఇక్కడికి నాకు ఇంకొక పాయింట్ కూడా వచ్చింది. ఏంటి అంటే ఏదైతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి భారతీ సిమెంట్లో జగన్ లిక్కర్ రెండు కలిసాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కూడా అరెస్ట్ కాబోతున్నారని కావచ్చు, లేదా ఈడీకి సంబంధించి అటు యలంక ప్యాలెస్ కావచ్చు, ఇటు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, సోదాలకి రెడీ అవుతున్నారన్న సంగతి తెలిసే నిజంగా గవర్నర్ గారిని కలిసారా అంటే ఏమంటారు? ఆ మాట చెప్పాలనుకుంటున్నానండి. అయితే యాక్చువల్గా ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నా ఇదే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు వెళ్ళటంలో ఏమైందంటే ఒక పక్కన 17 ఏదైతే ఉందో అది అప్లికబుల్ అవుతుందా లేదా, అవ్వకపోతే ఏంటి, ఒకవేళ అరెస్టులు మీదకి వస్తే నా పరిస్థితి ఏంటి, కేంద్రానికి నా పరిస్థితిని విన్నవించుకోవడానికి మార్గం ఏంటి, ఇది ఒక ఎపిసోడ్ అయితే. అందుకని గంటన్నర సుదీర్ఘ చర్చలు ఎందుకు కొనసాగుతున్నాయని చెప్పడానికి ఇంతే. ఇంకొకటి ఏంటంటే భారతిరెడ్డి గారి విషయానికి వస్తే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ముడుపులకు సంబంధించి రాజకేశ్ రెడ్డి అనే టీం ఒక పెద్ద ఆర్గనైజేషన్ కింద స్థాయి నుంచి అంటే క్షేత్రస్థాయి అంటాం కదండి, షాపుల దగ్గర నుంచి బేవరేజెస్, డిస్టిలరీస్ ఇవన్నింటిని బెదిరించి వచ్చిన సొమ్మంతా కలిసి పట్టుకొచ్చి ఒక చోటకి అంటే కేంద్రీకృతమైంది ఎక్కడ? మిథున్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి. ఈ లేయర్ నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇది నెక్స్ట్ లేయర్ గోవింద బాలాజీ. ఇంకా అది ఫైనల్ లేయర్. ఎందుకు ఫైనల్ లేయర్ అంటే ఇంకా అంతిమ లబ్ధిదారుడు వెళ్ళడానికి ఒక ఫైనల్ లేయర్ ఆయనే. ఈ గోవింద బాలాజీ ఎవరు? భారతి సిమెంట్లో ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ అక్కడ సిఏ. సో దీన్ని బట్టి తేటతలం అయిపోతుంది కదా. గోవిందప్ప బాలాజీ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? భారతిరెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాడు. అంటే ఈ సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? మరి భారతిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందే అనుకోవాలిగా. సో ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు అంటే ఇప్పుడు భారతిరెడ్డి గారి పేరే ముందు కనిపిస్తుంది, తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనిపిస్తుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరు భాగస్వామిలా ఈ అవినీతి కుంభకోణంలో? లేదంటే మొత్తంగా సొమ్ము భారతిరెడ్డి గారికి వెళ్ళిందా? లేదంటే ఇద్దరికి వెళ్తే ఇద్దరు కలిసి అది రూటింగ్ చేసి ఎక్కడికన్నా పెట్టుబడుల రూపంలో వెళ్ళిందా? మరి ఇవన్నీ ఉంటాయి. అందువల్ల భారతిరెడ్డి గారు కూడా ఎక్కడ దేవస్థానాల్లో కానీ మరో చోట కానీ మరి సతీ సమేతంగా కనపడని ఈ దంపతులు ఇద్దరు ఆది దంపతుల్లాగా గవర్నర్ దగ్గర గారు ప్రత్యక్షమయ్యారు. పైగా బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు ఏమైనా మాట్లాడారండి? ఒక మొక్కెప్పలే, నోరెప్పలే. వాళ్ళ సాక్షి పత్రికలో కూడా ఏం లేదు, ఎక్కడ లేదు, సైలెంట్ అయిపోయారు. ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. చీమ చిటుకుమన్న శబ్దం కూడా లేదు. అలాంటిది మళ్ళీ నిశ్శబ్దం, వ్యూహాత్మక నిశ్శబ్దం, మళ్ళీ అజ్ఞాతం. ఏం జరగబోతుందని ఉత్కంఠ. భారతిరెడ్డి గారు వెళ్ళడానికి కారణం మీరు అడిగిన దానికి భారతిరెడ్డి గారి కారణం ఇది, జగన్మోహన్ రెడ్డి గారి కారణం అది. 17A అనే సంబంధించిన దాని మీద అలాగే కేంద్రాన్ని మొరపెట్టుకోవడం కోసం ఆయన అనుకుంటే, ఇటు పక్కన ఈవిడ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది కాబట్టి సిట్ ఆల్రెడీ ఆధారాలతో బయట పెట్టింది కాబట్టి ఖచ్చితంగా భారతిరెడ్డి గారు కూడా రేపొద్దున విచారణ ఎదుర్కోబోతున్నారు. కస్టడీకి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది, రిమాండ్కి పెట్టాల్సిన పరిస్థితి కూడా వద్ది. మరి అలాంటప్పుడు భారతిరెడ్డి గారి విషయంలో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అంతకుముందు ఎవరో ఈయన నాని వాళ్ళ భార్య బియ్యం సంబంధించిన కుంభకోణంలోనే జయసుధ గారి విషయంలో కొంచెం సాఫ్ట్గా ప్రవర్తించారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మహిళల పట్ల మేము అనుచితంగా ప్రవర్తించం, వాళ్ళ విషయంలో కొంచెం మేము చూసి చూడనట్లే ఉంటామన్న విధంగా ఒక ధోరణిని అవలంబించడం వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా భారతిరెడ్డి గారి విషయంలో కూడా దూకుడుగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోరేమో
అనేది కూడా కొంచెం ఆ వాదన కూడా బయటకు వస్తుంది. అందులో భాగంగానే ఈవిడ ఎల్లో సారీ కట్టుకుని వెళ్ళిందా గవర్నర్ గారి దగ్గరికి మీట్ అయ్యే దగ్గర బయట మాట్లాడుతుంటే శర్మిలా గారు ఎల్లో సారీ కట్టుకున్నప్పుడు మోకాళ్ళ దగ్గర కూర్చోవడానికి వెళ్ళావా అన్న మరి ఈ పెద్ద మనుషులే మరి అదే ఎల్లో సారీ కట్టుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఏ మధ్యవర్తిత్వం కోసం, లేకపోతే ఏ నీ గోడు వెలబించుకోవడం కోసం, లేదా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పొందడం కోసం అన్ని రకాలు వచ్చేస్తాయండి. అంటే ప్రజలు ఏముందండి, ఇలా అంటే అలా 10 రకాలుగా ఆలోచిస్తున్నారు. అలా 10 రకాలుగా ఆలోచించే ప్రజల దగ్గరికి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. సో ఇదే క్రమంలో మీరు చెప్పింది కూడా బయటకు రావచ్చు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఈడీకి సంబంధించినటువంటి ఒక 11 కోట్ల నుంచి 11 లక్షల కోట్లు బయటపడే అవకాశం ఉందని, వీటికి సంబంధించినటువంటి ఒక సోదాలను కొంచెం దాన్ని వాయిదా వేయమని చెప్పినటువంటి ఒక విషయాలు కూడా ఏమైనా జరిగాయని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో మొత్తానికి గవర్నర్ గారి దగ్గరికి ఈ ఆద దంపతులు ఎందుకు వెళ్ళారనే దాని మీద ఖచ్చితంగా అతి తొందరలోనే బయటికి రావాలి. చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.